కార్తీక మాసాన పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన విభూతి ధారణ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తారు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయని అంటారు. కనుక ప్రతినాడు ప్రాతకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు తీర్చుకొని ఫలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్య ప్రారంభించాలి అని అంటారు. విభూతి ధారణ పరమేశ్వరుణ్ణి స్ఫురింపజేస్తుంది. విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు వృష్ణ భాగం నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకుని లక్ష్మీ గోవు యొక్క వృష్ణ భాగంలో ఉన్నటువంటి ఇతర దేవతలు కూడా గోవు యొక్క వివిధ శరీర భాగాల్లో ఉంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దాని నుండి తయారు చేయబడే విభూతి సంపదకు చిహ్నమని అంటారు. లక్ష్మి ప్రధానంగా 5 ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటుందని అంటారు. గోవు యొక్క వృష్ణ భాగం, వివాహిత యొక్క పాపటి భాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వపత్రాలు అని